భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం మన తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచినటువంటి ఒక గొప్ప కళ్యాణ సంప్రదాయం. అన్ని చోట్లలో ఇదే విధమైనటువంటి కళ్యాణం ఉండాలి అనేటువంటి నియమం లేదు. తిరుమలలో ఒక రకంగా కళ్యాణం జరుగుతుంది, ఒంటిమిట్టలో ఒక రకంగా జరుగుతుంది, సింహాచలంలో ఒక రకంగా జరుగుతుంది. కానీ భద్రాచల క్షేత్రంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజల సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి కళ్యాణోత్సవం. కళ్యాణము అని చెప్పిన తర్వాత దైవ కళ్యాణం కూడా మనుష్య కళ్యాణం లాగానే జరుగుతుంది. దానికే చెప్తారు, ఏమంటారంటే లోకాచార క్రమేణ అని సంకల్పం చెప్తారు. లోకాచారం, లోకాచారం అంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలను తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం. ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం. అలాగా ఈనాడు ఈ శ్రీయోద్వాహము అనేటువంటి ఉత్సవంలో, ఈ కార్యక్రమంలో సీతమ్మ వారు రాముల వారు ఎదురుగా వేంచేపు చేయటం అనంటే మనకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్టలో మేనమామలు అమ్మాయిని తీసుకొస్తారు కదా, అలాగా అనుకోవాలన్నమాట. ఎలా అంటే మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారములుగా చేస్తాం. స్వామికి అర్ఘ్యం ఇస్తాం. ఎందుకు అనంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అనంటే. పాద్యం ఇస్తాం, పాదాలకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అనంటే. స్వామికి ఆచమనము అని సమర్పిస్తాం, పుక్కిలించడానికి మనకి నీళ్లు ఇచ్చినట్లు అనమాట. కనుక ఇవన్నీ ఎలా చేయాలి అనంటే ఒక మానవ మాతృడికి ఎలా అయితే చేయాలో అలాగే స్వామికి కూడా చేయాలి అని